ఆ ఇంకా 2 స్టెప్లు మాత్రమే ఎయిర్ కీ దగ్గరికి చేరుకుంటాను. కాపాడండి కాపాడండి మేహుల్ సార్, కాపాడండి కాపాడండి మేహుల్ సార్, నేను పడిపోతున్నాను. ఎవరో సరిగ్గానే చెప్పారు. ఇంత కష్టాలు పడి ఎక్కడో ఒకటి ఇరుక్కున్నాను. నన్ను కాపాడండి. నాకు ఎయిర్ కీ కూడా వద్దు. ఇవాళ బతికిపోయాను, కానీ ఎయిర్ కీ దాని పరిస్థితి ఏంటి? రహస్య గుడి ఆకాశం మీద మరొక దొంగ తయారయ్యాడు. కేవలం గాలిని అర్థం చేసుకోగలిగిన వాళ్ళే లోపలికి వెళతారు. దొంగ తన పాకెట్ నుండి ఇసుకను తీసి ఇంకా గాలిలో మారుతున్న డైరెక్షన్స్ ని చెక్ చేశాడు. సింబల్స్ ని సరిగ్గా ఎల్ డైరెక్షన్ లో మ్యాచ్ చేశాడు. ఇక సీక్రెట్ డోర్ ఓపెన్ అయ్యింది. పొరపాటు చేస్తే కింద పడిపోవడమే. ఇక కింద కేవలం ఆకాశమే ఉంటుంది. నా దగ్గర బుల్బులే సైంటిస్ట్ కంటే కూడా బెటర్ గాడ్జెట్స్ ఉన్నాయి. మెహుల్ గెలిచాడు మొదటిసారి, కానీ రెండవ కీ ఇప్పుడు నా దగ్గరే ఉంది. డిటెక్టివ్ మెహుల్ ఎయిర్ టెంపుల్ నుంచి కీ దొంగిలించబడింది. ఇక దొంగ తప్పించుకున్నాడు. ఏంటి మిస్టర్ వాస్ ఇంకొక కీ దొంగతనం చేశాడా? ఓ నో. దీని అర్థం మనం ఒక అడుగు వెనకపడ్డాం. సార్ ఇప్పుడేంటి? ఉన్న 6 కీస్ లో ఒకటి చేయి జారిపోయింది. ఇప్పుడు డబుల్ స్పీడ్ లో పని చేయాలి. తర్వాత దొంగతనాన్ని ఆపాలి. ఇంకా ఎయిర్ కీ కూడా తీసుకురావాలి. అసలైన గిఫ్ట్స్ అందరి కోసం. వావ్ సంజన దీది, ఇది ఒరిజినల్ టెలిస్కోప్. నా డ్రీమ్ ఎప్పుడు ఆస్ట్రోనాట్ అవ్వాలని ఉండేది. ఏఐ గ్లాసెస్, మెమరీ బూస్ట్, ఫేస్ స్కాన్, ఇంకా తాళం ట్రాకర్ కూడానా? నేను మర్చిపోతుంటాను నా తాళం ఎక్కడ పెట్టానని. డాక్టర్ సంజన, మరి నా గిఫ్ట్ ఎక్కడా? ఇది ఒక సర్ప్రైజ్. ముందు ఇలియానా గిఫ్ట్ చూడు. ఓ వావ్, గిఫ్ట్ లియానా అక్కకొచ్చింది. ఆది భయ్య ముందే వావ్ అనేశారు. అరే ఇందులో స్పీకర్ మైక్ 2 ఉన్నాయి. వావ్ సంజన అక్క. కొంచెం సరదా, ఇంకొంచెం కెమిస్ట్రీ. ఇక అప్పుడే వచ్చింది ఒక సీరియస్ మెసేజ్. ఆది, లియానా, డిటెక్టివ్ సొసైటీ ఆఫీస్కి రండి త్వరగా. మాకు మీ ఇద్దరితో అవసరం ఉంది. అలాగే సార్, వీఆర్ ఆన్ ద వే. ఒక టీం, 6 తాళాలు, ఇంకా శత్రువులు ప్రపంచమంతా దాగి ఉన్నారు. ఈ 6 తాళాలు మామూలు తాళాలు కాదు. ఈ కీస్ ఏదో సీక్రెట్స్ కి తాళాలు. ఇప్పటి వరకు మనం ఒక్క కీని సెక్యూర్ చేశాం, కానీ వాస్ దగ్గరికి ఇప్పటికే ఒక తాళం చేరిపోయింది. ఇవన్నీ కూడా కేవలం ఒక్క కీ కోసమా? వాస్ యొక్క దొంగలు దేశమంతా ప్రపంచమంతా యాక్టివ్ గా ఉన్నారు. మనకి ప్రతి చోట నుండి అలర్ట్స్ వస్తున్నాయి. 550 రాబరీస్ ఇన్ 30 days. మ్యూజియంస్, టెంపుల్స్, ఆర్కైవ్స్, వాళ్ళు ప్రతి చోట వెతుకుతున్నారు కీస్ ఏమైనా దొరుకుతాయి అని. ఆలియా, లెట్స్ గో. ఇంకొక దొంగ మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఈసారి శాండ్విచ్ బాంబ్ రెడీ. సీసీటీవీ చెక్ చేద్దాము. రాబరీస్ ఏమయ్యాయో చూద్దాం. వీళ్ళు ర్యాండమ్ దొంగతనం చేయట్లేదు. ఒక ప్యాటర్న్ ఉంది. మొదటి దొంగతనం జరిగింది స్ట్రీట్ నెంబర్ 11, రెండవ దొంగతనం స్ట్రీట్ నెంబర్ 14, మూడవది స్ట్రీట్ 19, ఇక 4వది జరిగింది స్ట్రీట్ 26లో. లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా తర్వాతి దొంగతనం ఏ వీధిలో జరగబోతుంది అని? డిఫరెన్స్ ముందు 3, తర్వాత 5, తర్వాత 7, ఇప్పుడు 9 అవుతుంది. మీన్స్ స్ట్రీట్ నెంబర్ 35లో జరుగుతుంది. సరిగ్గా చెప్పేవాది. తర్వాత దొంగతనం స్ట్రీట్ 35లో అవుతుంది. ఇంకొక విషయం, అది దొంగతనం చేసిన తర్వాత దొంగలందరూ కూడా స్ట్రీట్ 99 దగ్గరికి చేరుకుంటున్నారు చూడు. అంటే స్ట్రీట్ 99 దగ్గర వాళ్ళ అడ్డా ఉంది అనుకుంటా. నేను వెంటనే మెహుల్ సార్ కి ఇన్ఫార్మ్ చేస్తాను. సార్, కన్ఫర్మ్డ్. దొంగ ఇప్పుడు స్ట్రీట్ నెంబర్ 35లో ఉన్నాడు. బ్లాక్ రుచి అండ్ గ్రౌండ్ బ్యాక్. నేను నార్త్ వైపు కవర్ చేస్తాను. నువ్వు అతన్ని నార్త్ వైపు పరిగెత్తించు. అండర్స్టూడ్ సార్. నాకు ఇలాంటివి చేయటం చాలా ఇష్టం. నేను పరిగెత్తు, ఇంకా పట్టుకో. ఓయ్, ఈ షాపింగ్ నువ్వు ముందు ఆపేసేయ్. ఒకవైపు యాక్షన్, ఇంకొక రెండో వైపు క్యాలిక్యులేషన్.
ఇదేం టాయ్ ఏంటి? సార్ క్యాచ్ క్యాచ్ ఆడుతుంటే భలే మజా వస్తుంది. ఇప్పుడు దీని నుంచి తప్పించుకో. వావ్, ఏం గ్యాడ్జెట్ ఇది! ఈ షాక్ చూస్తే నాకే షాక్ అనిపించింది. సైంటిస్ట్ భలే ధమాల్ కమాల్ కదా. ఇప్పుడు ఈ దొంగ నుంచి తర్వాత ప్లానింగ్ తెలిసిపోతుంది, కానీ వీడు స్పృహ కోల్పోయాడు. పద ఆలియా, ఇప్పుడు స్ట్రీట్ నెంబర్ 99 రహస్యం చూద్దాం. ఏముంది అక్కడ? అందరు దొంగలు అక్కడికి ఎందుకు వెళ్తున్నారని. సార్, ఈ చోట ఏదో హారర్ మూవీ లాగా అనిపిస్తోంది. అదే కదా, ఇంకా ఇదైతే పర్ఫెక్ట్ ప్లేస్ అవుతుంది దాక్కోవడానికి. లాజికల్ ఆర్మీ, మీరు సీన్ చూసి చెప్పగలుగుతారా? ఇక్కడైతే 4 మనుషులు ఉన్నారు, వాళ్ళలో ఎవరి మీద అనుమానం కలగచ్చు? ఈ మనిషిని చూడండి, ఇతను గోడ మీద ఏదో చేస్తున్నాడు. అసలు గోడ మీద ఎవరైనా ఏం చేస్తారు? ఏదో తేడాగా ఉంది. గోడతో మాట్లాడుతున్నారా ఏంటి? లేదు, అక్కడ సీక్రెట్ డోర్ ఉంది. నిశ్శబ్దం ఆలియా, నన్ను ప్యాటర్న్ అబ్జర్వ్ చేయనివ్వు. వాల్స్ ని ఒక ప్యాటర్న్ లో ప్రెస్ చేయాలి, అప్పుడు డోర్ తెరుచుకుంటుంది. రాంగ్ ప్రెస్ చేస్తే ఎప్పటికీ క్లోజ్ అవుతుంది. కొన్ని ప్యాటర్న్స్ ఫ్రెష్ గా ఉన్నాయి, కానీ సీక్వెన్స్ ఏంటి? మేహుల్ అతని హ్యాండ్ మూమెంట్స్ గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా అదే విధంగా ఒక్కొక్కటిగా వాల్ ని ప్రెస్ చేస్తున్నాడు. లోహా తీనా ప్లాస్టిక్, మేహుల్ సార్ ఫెంటాస్టిక్. ఆలియా, నిశ్శబ్దంగా ఉండు. ఇద్దరు మిస్టర్ వాస్ అడ్డాలోకి ఎంటర్ అవుతారు. లియానా, మేహుల్ సార్ సిగ్నల్ కట్ అయింది. లాస్ట్ పింగ్ స్ట్రీట్ నెంబర్ 99 దగ్గర ఉంది. అంటే మేహుల్ సార్, ఆలియా ఏదైనా హిడెన్ ఏరియాలోకి వెళ్ళారా? నేను డిటెక్టివ్ సొసైటీకి ఇన్ఫార్మ్ చేస్తాను. చెప్పు, తర్వాతకి అక్కడ ఒకటి వోల్కనస్ సిటీ దగ్గర ఉంది. మా టీం అక్కడ దొంగతనం చేస్తూ ఉంది, కానీ అర్థమే కాలేదు ఏం సిటీ అని. అది నెక్స్ట్ కి ఏదో వోల్కనస్ సిటీలో ఉంది, తెలుసుకో. ప్రెజెంటింగ్ నా కొత్త ఇన్వెన్షన్, ల్యాండింగ్ ఫ్లాష్ లైట్ పెన్ 2.0. కేవలం ఒక్క బటన్ నొక్కండి, ఇంకా ఎదుటి వ్యక్తి 10 సెకండ్ల పాటు బ్లాక్ అవుట్. అరే, కళ్ళ ముందైతే డిస్కో లైట్స్ వచ్చాయి. అరే, చాయ్ కూడా పోయింది, ఇంకా నేను కూడా పోయా. పొరపాటు అయితే జరిగింది, కానీ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్. యాజ్ ఆల్వేస్ సైంటిస్ట్ ఇంకా అతని ఎక్స్పెరిమెంట్. కానీ ఏంటి, ఆండర్సన్, ఆది ఇంకా లియానా వాల్కనో సిటీ గురించి కనుక్కోగలుగుతారా? ఇంకా ఏం జరుగుతుంది మేహుల్ ఇంకా ఆలియాకి మిస్టర్ వాస్ అడ్డాలో చూసేద్దాం వచ్చే ఎపిసోడ్ లో.